హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమ పడదాం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మంచిది. కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ ఆదివారం సమయంలో దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడబోతుండగా ఎంతమంది దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారు? ఒకసారి రెండు చేతులు ఎత్తి చెప్దాం. హల్లెలూయా. దేవుని మాట మనల్ని స్వస్థపరచగలదని ఎంతమంది నమ్ముతున్నారు? దేవుని మాట మనల్ని మంచి మార్గంలో నడిపించగలదని ఎంతమంది నమ్ముతున్నారు? దేవుని మాట మనల్ని బలపరచగలదు, ఆ సురేష్ గారిని స్వస్థపరచగలదని ఎంతమంది నమ్ముతున్నారు? మంచిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వాక్యం చదువుదాం ఒకసారి. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యెషయా గ్రంథము, అందరు నా వైపు చూడాలి ఇప్పుడు ఒకసారి. బైబిల్ చదివారు కదా? యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వాక్యంలో ఏమనుందంటే, యెహోవా మీకు దొరుకు కాలము వెతుకుడి. యెహోవా మీకు దొరికే కాలంలో మీరేం చేయాలట? ఆయన్ని మీరు వెతకాలి, వేడుకొనుడి. అలాగే రెండోదిగా ఏం మాట ఉంటుందంటే, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. వేడుకొనుడి అంటే ఎవరు మనకు సమీపంగా ఉన్నది? దేవుడే. ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఏం చేయాలట? మనం వేడుకోవాలట. ఏం వేడుకోవాలి? ఇప్పుడు సురేష్ గారికి బాగాలేదు, ఏం చేసాం? మనం వేడుకున్నాం. దేవుడు ఖచ్చితంగా మనం వేడుకున్న ఆ మాటల్ని విన్నాడా లేదా? విన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఇదిగో దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడు అని మనం అనుకోవాలి. ఇక్కడ ఏమని రాయబడ్డది అని అంటే, ఆయన సమీపంగా ఉండగా మీరు వేడుకొనుడి. వేడుకొనుడి అంటే దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడు అని అంటే, ఒక మాట మనం చదివితే కీర్తన 145:18 కీర్తన చదవండి ఒకసారి. 145వ కీర్తన 18వ వాక్యంలో ఒక మాట ఉంటది. దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడంటే, చదువు. తనకి మొరపెట్టు వారికి అందరికి. ఇక్కడ మొరపెట్టేవారు ఉన్నారట, నిజంగా. చెప్పాలి ఒకసారి. మొరపెట్టేవారు ఉన్నారు. చదువు ఇప్పుడు. నిజంగా మొరపెట్టు వారికి అందరికి యెహోవా సమీపంగా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమ పడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమని రాయబడదంటే, దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడు అని అంటే, దేవునికి మొరపెట్టు వారికి నిజంగా. ఇక్కడ రెండు ఉన్నాయండి. మొరపెట్టుట్లో రెండు విధాలు ఉన్నాయి. మొరపెట్టడం ఉంది, నిజంగా. మనం ఎప్పుడైతే నిజంగా మొరపెడతామో దేవుడు మనకి సమీపంగా ఉంటాడు. ఆయన సమీపంగా ఉండే దేవుడు. ఆయన సమీపంగా ఉన్నాడు కనుకనే ఈరోజు ఈ ఆరాధనలో కూర్చోగలిగాం మనం. అవునా కదా? దేవుడే సమీపంగా లేకపోతే ఎంతెంత దూరాల్లో మనం పోయి వస్తున్నాం. దేవుడు కాపాడకపోతే చెప్తా ఉంటారు కొంతమంది. ఏమని చెప్తారంటే, ఏమండి పక్క నుంచి లేటమే నేను పోయి లేపబోయేసరికి ఏమైపోయిండు? చచ్చిపోయి ఉన్నాడు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. లేరా? అమ్మ నేను పనికి పోయి వస్తా అని చెప్పి వెళ్ళిపోయి అక్కడే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. లేరా? అంటే దేవుడు వాళ్ళకి సమీపంగా ఉన్నాడా? లేడు. ఒకవేళ దేవుడే కనుక సమీపంగా ఉండుంటే వాళ్ళు ఆ పరిస్థితిలోకి వచ్చేవాళ్ళు కాదు. కానీ ఈ రోజున మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థితిగతులు ఉన్నా, ఎలాంటి పరిస్థితులు వస్తున్నా దేవుడు సమీపంగా ఉన్నాడు గనుకనే మనం క్షేమంగా గృహానికి చేరగలుగుతున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఇక్కడ నిజంగా మొరపెట్టు వారికి ఎలాగ మొరపెట్టాలట? నిజముగా. అబద్ధంగా మొరపెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. లేరా? ఉన్నారు. కాబట్టే ఇక్కడ వాక్యం ఏమని రాయబడుతుందంటే, తనకి నిజముగా మొరపెట్టు వారికి యెహోవా ఎలాగుంటాడట? సమీపంగా. సమీపంగా అంటే మన పక్కనే. అందుకే ఏం పాట మనం పాడేది? నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పాడు
నా పక్షము నా నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా. Glory. కృతజ్ఞత నా హల్లెలూయా, హల్లెలూయా. ఏ దేవుడు? మన దేవుడు, మన తోడుగా ఉండే దేవుడు, మన చేయి పట్టి మన పక్షమున నిలిచే దేవుడు ఆయన. ఎప్పుడు అనంటే నిజముగా మొరపెట్టినప్పుడు, నిజముగా మొరపెట్టినప్పుడు. మనకు సమీపంగా ఉంటానంటున్నాడు ఆయన. ఎంత మాత్రమును కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మనం ఆరాధించే దేవుడు. అందుకే ద్వితీయోపదేశ కాండము 4:7 కూడా ఒక మాట ఉంటుంది, చదవండి ఒకసారి. ఏలయనగా ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్టు ఏ గొప్ప జనానికి కూడా ఏ దేవుడు కూడా సమీపంగా లేడు లేడు లేడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 4:7 కూడా మోషే రాసుకుంటూ వస్తూ చెప్తున్న మాట ఏమిటంటే, మనము మొరపెట్టినప్పుడెల్లా, ఎప్పుడట చెప్పాలి ఎప్పుడు? కాదు, నిజముగా మొరపెట్టినప్పుడు చెప్పాల. అది మర్చిపోతారు మీరు. ఎప్పుడు మొరపెట్టినప్పుడు? నిజముగా మొరపెట్టినప్పుడు. మోషే ఏమంటున్నాడంటే, మనము మొరపెట్టినప్పుడల్లా ఏ జనానికి ఏ దేవుడు సమీపంగా ఉన్నాడో లేడో నాకైతే తెలియదు, కానీ సైన్యములకు అధిపత్యకు యెహోవా ఏం చేస్తాడట? సమీపంగా ఉన్నాడట. ఏమండి, మోషే జీవితం ఎలాంటి జీవితం? ఆయన చాలా దేవుని కొరకు రోషంగా బ్రతికినవాడు మోషే. ఇశ్రాయేల్ని ప్రజల్ని నడిపించేటప్పుడు ఎంతమంది ఎన్ని అన్నారంటే ఆయన్ని, దాదాపుగా 6 లక్షల మంది జనం. ఎంతమంది చెప్పండి? ఇప్పుడు మన కాలనీలో ఎంతమంది ఉంటారు చెప్పండి? ఎంతమంది ఉంటారు? మా అంటే ఒక 700-800 మంది ఉంటారు. వీళ్ళతోనే పొద్దున్న లేస్తే కమిటీ వాళ్ళకి ఎంత తలకాయ నొప్పి. వీళ్ళు ఒక 20 మంది కమిటీ వాళ్ళు, కానీ మోషే 6 లక్షల మందికి ఎంతమంది? ఒక్కడే నాయకుడు. చిన్న పిల్లగాళ్ళు కూడా ఏదో ఒకటి మోషేని, ఏం తాతయ్య ఇది నువ్వు చేయబట్టి హాయిగా ఐగుప్తులో మేము చక్కగా తినేటోళ్ళం ఉండేటోళ్ళం, వాళ్ళు పెట్టింది తినేటోళ్ళం, వాళ్ళు కొట్టిన దెబ్బలు చెప్పండి 2 చేశారు. వాళ్ళు పెట్టింది తినేటోళ్ళం, వాళ్ళు కొట్టిన దెబ్బలు తినేటోళ్ళం. మమ్మల్ని ఏదో పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొస్తానం అంటే, అప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, మీరు నిజంగా మొరపెడితే ఎవరికి ఏ సమాజానికి ఏ దేవుడు సమీపంగా ఉన్నాడో లేడో గాని మనం ఆరాధిస్తున్న మన సైన్యములకు అధిపత్యకు యెహోవా ఏం చేస్తాడట? సమీపంగా ఉంటాడు. చాలా మంది ఏమనుకుంటారంటే, క్రైస్తవులే అదేం కాదు, వదిలే తల్లి, క్రైస్తవులే. కానీ ఏమండి, ఎర్ర సముద్రం 2 పాయలుగా అయిందంటే నిజమేనా? అయిందా? ఎవరు అడిగేది? చెప్పాలి ఎవరు అడిగేది? ఇంకా నమ్మలేని పరిస్థితి. మా తాత పేరేంటో తెలుసా? సామేలు. మా బాబాయ్ పేరేంటో తెలుసా? దావీదు. మా పెదనాన్న పేరేంటో తెలుసా? దానియేలు. మా మేనత్త పేరేంటో తెలుసా? ఎస్తేరమ్మ. ఎక్కడ ఈ పేర్లన్నీ? బైబిల్లోనే. కానీ వీడికి మాత్రం విశ్వాసం ఉండదు. ఏమంటాడు? ఎర్ర సముద్రం పాయలైందంటే అయిందండి నిజంగా. కుటుంబం మొత్తం ఏం కుటుంబం చెప్పాలి? ఏం కుటుంబం? క్రైస్తవ కుటుంబం. మా తాతలు దేవుని నమ్ముకున్నారు, మా ముత్తాతలు దేవుని నమ్ముకున్నారు అని చెబుతారు, కానీ వీళ్ళలో ఏం లేదు, విశ్వాసం లేదు. ఎందుకు అనంటే వీళ్ళు నిజంగా మొరపెట్టేటోళ్ళ కాదు.
నేను చెప్తున్నాను ప్రియులారా, మనం ఎక్కడ ఉన్నా సరే, మందిరానికి వెళ్ళినా వెళ్ళకున్నా, ఒకవేళ నిజంగా మొరపెట్టే వారిగా ఉంటే మన ఇంట్లోనే మన దేవుడు సమీపంగా ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నా దేవుడు సమీపంగా ఉండే దేవుడే. ఎప్పుడు అనంటే మొరపెట్టినప్పుడు. అందుకే అక్కడ ఇంకో మాట కూడా ఉంటుంది చూడండి ఒకసారి. ఇంకో మాట కూడా ఉంటుంది, సమీపించినప్పుడు. అయితే రెండో మాట చదవండి ఒకసారి. కీర్తన 85:9 చదవండి ఒకసారి. రెండో విషయం నిజంగా మొరపెట్టు వారికి దేవుడు సమీపంగా ఉంటాడట. రెండోదిగా ఎవరికి సమీపంగా ఉంటాడో ఒకసారి చూడండి. 85 కీర్తన 9వ వాక్యం. మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ అది ఆయనకు భయపడు వారికి సమీపంగా ఉన్నది. దేవుని రక్షణ ఎవరికి సమీపంగా ఉందట? దేవునికి భయపడేవారికి. ఈ రోజున మనిషికి లేనిది ఏందయ్యా అని అంటే ఒకటే, దేవుని భయం లేదు. ఏదేమైపోతే నాకేందండి. నేను ఒకసారి ఒక ఆయనకి చెప్పిన, మన చుట్టమే అన్నయ్యకి, అన్న వద్దన్నా, నువ్వు దేవుని నమ్ముకో అన్న. ఆయన పని ఏంటో తెలుసా? తెలిసినోన్నే మోసం చేయటం. ఏం చేయటం? బయట వాళ్ళని కాదు, చుట్టాలనే, తెలిసిన వాళ్ళనే. నేనేమన్నానంటే, వద్దు అన్న, ఈ బుద్ధి మార్చుకో. నువ్వు ఒకవేళ ఈ లోకంలో ఉన్నన్ని రోజులు తెలిసినోన్నే మోసం చేస్తే ఈ లోకంలో ఉన్నన్ని రోజులు అది చెల్లుబాటు అవుతుంది. ఒక రోజున నువ్వు చనిపోయి నీ ప్రాణము వదిలిపెట్టిన తర్వాత, నీ దేహాన్ని ఆత్మ వదిలిపెట్టి అక్కడ దేవుని తీర్పుకి వెళ్ళిన తర్వాత అక్కడ నిలబడ్డప్పుడు దేవుడు అడుగుతాడన్నా, అక్కడ నువ్వు లెక్కప్ప చెప్పాలంటే ఆయన ఏమన్నాడు తెలుసా? అప్పటి సంగతి ఎవడు చూస్తాడు తమ్ముడు? ఏమండి, అప్పటి సంగతి ఎవడు చూస్తాడు? ఈడ ఉన్నవా, అనుభవించినమా, వెళ్ళిపోయినమా, అక్కడ సంగతి ఎవడు చూస్తాడు అని అన్నాడు ఆయన. అని అంటే నేను అంటాను ప్రియులారా, ఒకసారి మీరు వినాలి. ఖచ్చితంగా మనము ఎప్పుడైతే మన దేహాన్ని ఆత్మ వదిలిపెట్టి పోతుందో, నేను ఇంతకుముందు కూడా చెప్పా, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. ఖమ్మంలో మెయిన్ చర్చి దగ్గర బయట ఒక తురకామ ఉండేది, ముస్సలామె, 85 సంవత్సరాల వయసు, చనిపోయింది. అందరు అన్ని రెడీ చేస్తుండ్రు, ఏడుతుండ్రు, గల్లోలు చేస్తుండ్రు. చుట్టాలందరూ వచ్చి బోరు బోర్ల పడి ఏడతారు, అమ్మా పోయినవా అని. ఈలో పెద్దయ్య గారు కూడా పోయిండు చూడటానికి. పెద్దయ్య గారు పోయిండో లేదో అట దిగ్గున లేచి కూర్చుంది ముసలిది. అప్పుడు పెద్దయ్య గారు పోయి అడిగిండు, అమ్మ యాడికి పోయినావు, నీ ఆత్మ ఏడిపోయింది, ఏంది నీ సంగతి, ఇంతసేపు ఏం చేసినావు, నువ్వు చచ్చిపోయి 2-3 గంటలు అవుతుంది, అందరు వచ్చిర్రు, ఏందనంటే ఏం చెప్పనయ్య గారు, నన్ను పట్టుకొని గుద్దుకుంటా, రాళ్ళల్లా రప్పల్లా తన్నుకుంటా ఈడ్చుకుంటా పోతారయ్యా. ఎందుకు? నువ్వు చేసిన పాపాలను బట్టి, నువ్వు చేసిన దోషాలను బట్టి. అట్లనే ఇంకొక ఆమె చనిపోయిన కొన్ని గంటలకి లేచింది. ఆమెను కూడా అడిగారు, అమ్మ నువ్వు ఎట్లా తీసుకుపోతానంటే, అమ్మ అయ్యా నన్ను ఇటేపు ఒక దేవదూత, ఇటువైపు ఒక దేవదూత తెల్లని వస్త్రాలు ధరించుకొని మంచిగా సంకలో పెట్టుకొని హాయిగా తీసుకుపోయినరయ్యా. నేనే అడిగినా నా బిడ్డలు రక్షించబడలేదంటే మళ్ళీ దేవుడు తీసుకొచ్చి నన్ను ఈ దేహంలో కలిపిండని అడిగింది. 2 వ్యత్యాసాలు ఉన్నాయి ఇక్కడ. తురకామె ఎట్లా వెళ్ళిపోయింది చెప్పాలా? ఫస్ట్ ముసలామె ఎట్లా వెళ్ళిపోయింది, ఎట్లా తీసుకుపోయింది ఆత్మ? గుద్దుకుంటా, తన్నుకుంటా, ఈడ్చుకుంటా. ఇంకొక ఆమెను ఎట్లా తీసుకుపోయింది? ప్రశాంతంగా. ఏమంటాడంటే అప్పటి సంగతి ఎవడెరుగు దేవుడు తమ్ముడు అని అంటే, అప్పుడే నీది అసలు జీవితం స్టార్ట్ అయ్యేది, ఇప్పుడు కాదు. నిత్య నరకాగ్నిలో ఆత్మ గాలేటప్పుడు అయ్యా నన్ను రక్షించయ్యా అంటే అప్పుడు రక్షణ లేదు. ఎప్పుడుందనంటే నీ కంఠంలో ఊపిరి ఉండగానే. చాలా మంది ఏమంటారంటే, ఈ జన్మకి ఇది కానివ్వండి, వచ్చే జన్మలో నేను పుట్టినప్పుడు ఇంకో జన్మ ఉందా? లేదు. చాలా మంది అంటారు, మా వాళ్ళు కుక్క అయి పుడతాడో, పిల్లి అయి పుడతాడో, లేకపోతే బల్లి అయి పుడతాడో. మరి బల్లి కుక్కో, మరి లేకపోతే పాము అయి పుట్టినప్పుడు మరి పాము జాదుకోవచ్చుకో తెచ్చి. మరి కుక్క అయి పుట్టినప్పుడు వీధి నిండా కుక్కలు ఏమన్నాయి, మరి తెచ్చి ఇంట్లో పెట్టుకో. కోతి అయి పుట్టినప్పుడు మరి కోతులు వస్తుంటే ఎందుకు ఉరికిస్తాను, కోతిని తెచ్చి ఇంట్లో జాదుకో. మీ పెదనానేగా కోతి, మీ ముత్తాతేగా కుక్క, లేకపోతే పులి మీ ఇంకో ముత్తాతే కదా, తెచ్చి ఇంట్లో పెట్టుకో.
లేదు లేదు, మనిషికి ఇంకొక జన్మ అంటూ ఏ జంతువులాగా జన్మ లేనే లేదు. లేదు, ఉన్నది ఒకటే జన్మ. ఈ మనిషి రూపమే, ఈ దేహమే దేవుడిచ్చిందే. దీనితోనే మనం సరి చేసుకోవాలి, దీనితోనే సరిగా బ్రతకాలి, దీనితోనే మంచిగా బ్రతికి దేవునికి మహిమకరంగా ఉన్నప్పుడే దేవుడు ఏం చేస్తాడు? మంచిగా తీసుకుపోతాడు. కాబట్టి పిల్లరా, రెండోదిగా ఎవరికి సమీపంగా ఉంటాడట ఆయన? ఆయన నీతి, ఆయన రక్షణ ఎవరికి సమీపంగా ఉంటది? దేవునికి భయపడేవారికి. భయం లేకపోతే చెప్పాలి, భక్తి. భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? భయం వల్లనే వస్తుంది భక్తి. భయం లేకపోతే నామకార్థపు భక్తే చేస్తాండ్రు. ఈ రోజున మనకు అందరికీ తెలుసు, మన చుట్టుపక్కల్లో కూడా ఉన్నారు, ఏమన్నంటే మేము కూడా క్రైస్తవులం అండి అంటారు. కానీ భక్తి ఎలాగుంది? భయం లేదు, నామకార్థం. ఎందుకు? మా ముత్తాత పోయిండు కాబట్టి నేను పోవాలా, మా నాన్న పోయిండు కాబట్టి నేను పోవాలా, మా బాబాయ్ పోతాండు కాబట్టి నేను పోవాలా. రేపు మన పిల్లలు కూడా ఏమనుకుంటారు? మా తాత పోయిండు కాబట్టి నేను పోవాలి, మా నాన్న పోయిండు కాబట్టి యాడికి పోవాలి? చర్చికే. అంతవరకే. కానీ దేవునికి సమీపంగా ఉండేటువంటి మొరపెట్టే అనుభవం కానీ, దేవునికి భయపడే అనుభవం కానీ ఇలా కనపడుతుందా? లేదు. అప్పుడు దేవుడు సమీపంగా ఉంటాడా? కాబట్టి పిల్లరా, నామకార్థ భక్తి చేయటం వల్ల దేవుడు సమీపంగా ఉండడు. ఎప్పుడు సమీపంగా ఉంటాడంటే నిజంగా మొరపెట్టినప్పుడు సమీపంగా ఉంటాడు, ఆయనకి భయపడినప్పుడు సమీపంగా ఉంటాడు. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడు అని మనం అనుకుంటే ప్రియులరా, రెండు విషయాల్ని మనం ధ్యానం చేసాం. ఒకటి, నిజంగా మొరపెట్టు వారికి. రెండోదిగా భయపడేవారికి. అందుకే యెషయా గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది, చదవండి. 51:5 చదవండి ఒకసారి. నేను ఏర్పరచు నా నీతి సమీపంగా ఉన్నది. దేవునికి స్తోత్రమా. నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది. ఆయన యొక్క రక్షణ గాని, ఆయన కృప గాని ఎట్లుందట? సమీపంగా ఉంది. ఎవరికని అంటే దేవునికి భయపడే వారికి ఎప్పుడైనా సమీపంగా ఉంటుందండి. దేవునికి భయపడే వారికి. ఈ రోజున దేవునికి భయపడేవారు కరువైపోయారు. ఎట్లా అని అంటే, ఆదివారం వచ్చినా సరే, ఎక్కడ ప్రార్థన జరిగినా సరే, మనకెందుకులే, మనకి సంబంధం లేదులే అన్నట్టుగానే, తర్వాత చూద్దాంలే అన్నట్టుగానే వాయిదా వేసుకుంటూ ఒకవేళ ఉదయం కుదరకపోతే సాయంత్రం కుదరకపోతే ఉదయం పూట గనక దేవుని మందిరంలో గనక మనం గడిపేవారిగా లేకపోతే దేవునికి భయపడినట్టుగా మనం కనపడే వారము కాదు. ఎందుకు అనంటే అప్పుడు దేవుడు మనకి సమీపంగా ఉంటాడా? ఉండడు. ఎప్పుడు సమీపంగా ఉంటాడంటే దేవునికి మొరపెట్టినప్పుడు. కేవలం ఎక్కడికి వచ్చి మాత్రమే మొరపెట్టడం అనుభవంలో కాదు. మనం ఎక్కడ ఉన్నా సరే, ఒంటరిగా ఉన్నా సరే, ఇంట్లో ఉన్నా సరే, ఖచ్చితంగా మనం దేవునికి మొరపెట్టినప్పుడు మనం దేని కొరకు ప్రార్థన చేస్తామో ఆ మొరను దేవుడు వింటాడు. ఖచ్చితంగా దాంట్లో నుంచి విడుదల చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు విడిపిస్తాడు, స్వస్థపరుస్తాడు. కాబట్టి పిల్లరా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడంటే, మొదటిగా దేవునికి మొరపెట్టే వారికి సమీపంగా ఉంటాడు. రెండోదిగా దేవునికి భయపడే వారికి సమీపంగా ఉంటాడు. మనం మొరపెట్టి వారిగా ఉందాం, దేవునికి భయపడే వారిగా ఉందాం. అప్పుడే దేవుడు మనకి సమీపంగా ఉండి మనం చేస్తున్న ప్రార్థనలు ఆలకించి నిశ్చయంగా దేవుడే మనల్ని బలపరిచి నడిపించును గాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. సరే, మంచిది. ఒక ప్రార్థన చేసుకుందాం.